ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మరణించిన తర్వాత కూడా జీవించడం అన్నది అవయవదానంతోనే సాధ్యమని ప్రముఖ నటుడు మురళీమోహన్ అన్నారు. తన సహోదరి అవయవదానం విషయంలో తన పర్సనల్ మేకప్ మ్యాన్ రాము చూపించిన చొరవను ఆయన ప్రశంసించారు. అవయవదానానికి వయసుతో సంబంధం లేదని ఆయన వెల్లడించారు. మరణం తర్వాత కూడా జీవించే గొప్ప ప్రక్రియ అవయవదానం. అయితే ఈ అద్భుత ప్రక్రియ గురించి తెలియకపోవడంతో చాలా మంది అవయవదానానికి ముందుకు రావడం లేదు. మరణానంతరం కూడా చేసే అవయవదానానికి వయసుతో నిమిత్తం లేదు అని చెప్పే సంఘటన ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది. ప్రముఖ నటులు, నిర్మాత, పరిశ్రమ పెద్ద మురళీమోహన్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్, కొల్లి రాము గారి అక్కగారైన పమిడిముక్కల రాజలక్ష్మి గారు 85 ఏళ్ల వయసులో మంగళవారం నాడు పరమపదించారు. అయితే అవయవదాన ప్రక్రియ పట్ల అవగాహన కలిగిన కొల్లి రాము చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వారికి తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి వచ్చి రాజలక్ష్మి కళ్లను సేకరించారు. ఆమె పార్థివ దేహాన్ని అపోలో హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, అక్క మరణంతో దుఃఖంలో ఉన్నప్పటికీ అవయవదానం పట్ల అవగాహన కలిగిన కొల్లి రాము, ఆయన తమ్ముడు కొల్లి వెంకటేశ్వరరావు చేసిన ఈ మంచి పనిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అన్నారు. అవయవదానం చేయాలి అంటే బ్రతికున్నప్పుడే కాదు, కుటుంబ సభ్యుల ఆమోదంతో చనిపోయిన వాళ్ళ అవయవదానం కూడా చేయవచ్చు. దానికి వయసుతో నిమిత్తం లేదని ఆయన వెల్లడించారు. ఇంత మంచి పని చేసి అవయవదానం పట్ల సమాజానికి అవగాహన కల్పించిన కొల్లి రాము, వెంకటేశ్వరరావులను అభినందిస్తున్నట్లు మురళీమోహన్ చెప్పారు. అటు సమాచారం అందించిన వెంటనే స్పందించిన చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వారికి, అపోలో మెడికల్ కాలేజీ వారికి కొల్లి రాము కృతజ్ఞతలు తెలియజేశారు.